సభను రచింపచేయండి. ఆంధ్ర భాష మాత తల్లిని చింతిస్తూ సమస్యలను దత్తపద వినోద ఆసుకవతి వినోదం సాగిద్దాం. చిత్తం మహాప్రభు కవేంద్ర నేటి ఈ గోడవీధి సభను మీతో ప్రారంభించాలన్న అభిలాష. చిత్రం మహాప్రభు కానీ ప్రభు ఏడుమలలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో? అదేమిటి సూర్య కవి మందారమ గ్రంథాలు కూడా జాలువారి తెలుగుని ఇష్టపడవని వారందరే తెలుగుదేలనందువా? తెలుగుదేలన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లబుండ తెలుగో కండ ఎల్లరు పుగలవే నిరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికి మమకారం ఉండదు? నేను పద్యమును పూరణ చేసగను, మీరు పద్య పూనుకోండి. చిత్తం మహాప్రభు మీ అభిప్రాయమే నా శిరోధార్యం. పెద్దనామత్య నీ పద్య పూర్ణకు సమస్య ఎదిగో. అగ్రజానుజులుగా ఆహా, ఏమి సమస్య? అన్నదమ్ముడు తమ్ముడన్నలు అయ్యారా? నా పూరణ ఇదిగో. పుష్యమిన్ భరత త్యాగుడు పుట్టినాడు, మనసి లక్ష్మణుడు శ్లేష పుట్టినాడు, భరత లక్ష్మణ క్రమం ఇది ఎరిసి చూడు. అగ్రజానుజులైరి అనుజాగ్రజులుగా అగ్రజానుజులైరి అనుజాగ్రజులుగా కరీని ఎత్తుకపోయి కలుగొని ఎలక దీన్ని అర్థవంతంగా పూరించండి భట్టమూర్తి గారు. చిత్తం మహాప్రభు పల్లె జీవనకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు. కరుల చిలుకలెత్తురు సర్కారుతో నన్నరించి ఆర్చ కడబెట్టుడచో కరిమర్రచే వర్తకుండా ఆ కరినెత్తుకపోయి ఎలుక కలుగొని తినియన్ ఆ కరినెత్తుకపోయి ఎలుక కలుగొని తినియన్. చిత్తం మహాప్రభు ఆహా, ఎంత అద్భుతపూర్ణ! ఎలుక ఏనుగు నెత్తుకుపోగలదా? ఆ ఏనుగు గ్రంథంలోకి పట్టునా? ఆహా, ఏనుగులు చిలకలు ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి పగలంతా వాటిని అమ్మి సాయంత్రానికి అన్ని బొమ్మలు ఎత్తిపెట్టి ఒక ఏనుగు బొమ్మను మరిచాడు. దాని ఎలుక రంధ్రంలోకి ఇడుచుకుపోయిందన్న మీ భావం ఉన్నదిగా ఉంది. బాహుబాగు కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకుల ముక్కు తిమ్మన్న అందుకోండి. గాడిద ఏ చెంగదన్నగన సంపన్న. కృతజ్ఞతలు మహాప్రభు. మానవులలో ఆడిన మాటను తప్పేవారి కొందరు ఉన్నారు. అదే జీవిళ్ళల్లో దానిని చూడలేం కాబట్టి దైవ కృపతో పూరించండి. ఆడిన మాటను తప్పిన గాడిద కొడికంచి తిట్టగా విని అయ్యో వీడు నా కొడుకని యొక్క గాడిద ఏడ్చి గదన్న గన సంపన గాడిద ఏడ్చి గదన గన సంపన. లౌకిక జీవన గమనంలో చిత్రం మహాప్రభు లౌకిక జీవన గమనంలో గ్రామణుల దోషాలను ఆడి తప్పే జనులను హినత్వ భావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువని చాటారు. ఆడి తప్పే మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరు జంతువు గాడిద ఏడ్చింది అన్నారు. దీనిని చెప్తూ దుష్టత రూపంలో సాగిన మీ పూర్ణబల జ్యోతి తిమ్మన్న కవీంద్రులు లోకభీతిని లేకుండా పలికారు. ఇప్పుడు అనే సమస్యను అందుకోండి. ప్రభు అక్షర విన్యాసాన్ని తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినా చక్కని పూర్ణ కవిస్తాను. నిన్ను 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 గని లయతన సంగతుల పరిపూర్ణ గణకాల పరిపూర్ణ మానస మొన్న పల్లుకుని రాగము మోదములుచు పలుకు నిట్టులన్ నన 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 నాన నాన నన 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 నాన నాన నన 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 నాన నాన
చిత్తం మహాప్రభు. బల శ్రీకాకుళ హస్తీశ్వరులను పరప్రసాదం కవిత్వంగా పొందిన దుర్జటి భువన విజయ కవులను చూచిన జానపదాలు మన కవుల కవ్య సాహిత్యాన్ని మన సభ గొప్పతనాన్ని గూర్చి పొలంలో పనులు చేసుకుంటూ లయ తాళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కూని రాగాలను కళ్ళకు కట్టితివి. పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. జానపదులు సొత్తు జానపదం చెప్పారు, సత్యం చెప్పారు. రామకృష్ణ, తదుపరి మీ వంతు. మీ పదుగు గణాన్ని మేము ఎరుగుదాము. మేక మరియు తోక ఈ రెండు దత్త పదాలతో ఒక శేష పద్యం చెప్పండి. నమస్కారం మహాప్రభు. మమ్మేలిన దేవా, నన్ను దేదిస్తే కాదంటానా? ఆదికించండి మహాప్రభు. మేక తోకకు మేక, మేక తోక మేకకు మేక, మేక తోకకు మేక, తోక మేక, మేకకు తోకకు మేక, మేకకు మేక, మేక తోకకు తోక మేక, మేకకు తోకకు మేక, మేక తోకకు తోక మేక, తోక మేక, మేకకు మేక, మేక తోక, మేకకు మేక, మేక తోక, మేకకు మేక, మేకకు తోక, మేకకు తోకకు తోక మేక, మేక తోక 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 మేక, మేక తోక 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 మేక, మేక తోక 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 మేక. మీరు సామాన్యులు కాదు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవికి మేతకాయ మేకలను తీసుకుపోతాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేక వెనుక మరొక భాగం ఉంటుంది. ఆ తోక వెనుక మరొక మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న తీరును మేక తోక అన్న దత్తపదాలతో చిక్కగా చెప్పారు. శభాష్ రామకృష్ణ కవి, మీ గట్టికి రెండు వైపులే కదిలే, మరి అందుకే మీరు ఒకటిగా వేయారా? రామభద్ర, గోల్కొండ, మూలముండ, పూలదండ, కొత్తకొండ ఈ పదాలను ఆధారం చేసుకొని భారతార్థంలో ఒక శేష పద్యం చెప్పండి. చిత్తం మహాప్రభు. రామభద్రుడైన నేను నాకు భారతార్థం పూర్ణ చేసేది. ఓయి కుమార, నీ కొడుకుత గోలకొండవల నుండు ఉనుల మూలముండది కన బండనమున గెలిపింతు పండుతుల నురుమునన్ పూలదండరే కొత్తకుండా ఓయ్ కులరాజా, నీ కొడుకు దుర్యోధనునికి కలిగిన ఉత్త గోల కలిగిన మనస్సు, ఆకారంలో కొండలాగా ఉన్న బలం బుద్ధి లేనివాడు. నా మాట విను. యుద్ధం వస్తే సర్వం నాశనం. ధర్మానికి బుద్ధులైన పాండవులు గెలుస్తాడు. నీ కొడుకు మరణిస్తాడు. పద్యం బాగున్నది రామభద్ర. కొత్తకొండకు రేకు అత్తకొండ అన్నావు చూడు, అద్భుతంగా ఉందయ్యా. తర్వాత పింగళ సూరన్న, మా ఆరాధ్య దైవమైన శ్రీ హరి దత్తావతారాలను అసువుగా ఒక పద్యం చెప్పాలని వేరొకరు పంపించారు. ప్రారంభించండి. కృతజ్ఞతలు మహారాజా. శ్రీహరి భక్తి నికాయ శ్రీకృష్ణ దేవరాయ కోరినట్లే వినిపిస్తాను. మత్యమై జనని మడించే సోమకు గుర్మమై కవ్వపు కొండ మోసే గిడియో విరక్షుడు గిరట గంగించును హరియో వందించి ప్రహ్లతనుజుకు వల్లుడై పరితనుజు వంచించి కుందించే భార్గవుడై క్షతపది జయుడే దశరథు రాముడై దశకండు దేగవంచుడై శైలియో దుర్గల సంహరించే మత్స్యావతారుడు సోమకాశిని చంపాడు.
క్రూరమైన మందగిరి మోసి పాలాసుడు సముద్రం సాయమయ్యాడు. వరహారూపంలో హీనాక్షుణ్ణి చీల్చాడు. నరసింహమై హిన్యకాసుని చీల్చాడు. పరశురాముడై బలిని పాతాళికి పంపాడు. శివుని చేత త్రిపురాగ్రాసుని చంపించాడు. కాళికా నీతిహీనులను వధించాడు. కళింగ నీతిహీనులను కూల్చాడు. మీ అభినందన సొందకు వందనం. ప్రభు, నేను వస్తుండగా దారిలో నాకు ఒక జానపదుడు ఒక సమస్యనిచ్చాడు. అది మీరు అనుమతిస్తే మీకు ఇస్తాను. తప్పకుండా. శబరమంలో అందరికీ మాటిచ్చాను కదా. ప్రారంభించండి. అందుకోండి ప్రభు, అందుకోండి. అందరందరే మరియు అందరందరే. ఇది పూరించండి ప్రభు. అది సంగతి. ప్రభుల వారికి ఇవ్వబడే సమస్య. కవి పండితులారా, నా పద్యం వ్యాపించాలన్న మీ కుతూహలానికి నా సంతోషం పూర్ణ చేసేదను. ప్రారంభించండి. సంతోషం. కొందరు పాండితులు, కొందరు నాగరికులు, వదావదులు, కొందరు ఛాతి ప్రియులు, కొందరు నీతి బోటికి సిద్ధాస్తులై, కొందరు నాగరికులు, గాయకులందరే, అందరు నందరే మరియు అందరందరే. చిత్తం మహాప్రభు, సభలోకందరు పాడిత్యమైన ధనంగా కలవారు, ఇంకొందరు నాగరికతలు, ఇంకొందరు ప్రవర్తనలు, మరికొందరు చతుర్యాన్ని ఇష్టపడేవారు, నీతికి సంపదకు నిలయమైన వారు, ఇంకొందరు నేతాలు మరియు గాయాలు చేస్తూ అందరే అనడం వలన ఎవరి గొప్ప వారికి అని అర్థం. కవి పండితులారా, మీ పద్య గానంలో మా మనసంతో మురిసి